అందరికీ నమస్కారం. ఈరోజు మరి విజయనగరంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు పిల్లా విజయ్ కుమార్ గారు, మరి సోదరుడు అవునాప్ విజయ్, గాడప్పారావు గారు తదితరులు చాలామంది ఈరోజు వైసీపీ పార్టీకి రాజీనామా చేసి మరి ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన తాలూకా ఓటమికి ప్రధాన కారణం మేము అవ్వాలనేసి ఆలోచనతోటి మరి జనసేనలో కానీ తెలుగుదేశంలో కానీ వారు చేరే అవకాశాలు ఉన్నాయి. సోదరుడు విజయ్ కూడా నాతోటి నేను మాట్లాడడం జరిగింది. చాలా విషయాలు మా ఇద్దరం కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. మా అందరితో కలిసి ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఎవరైతే అక్రమాలు చేస్తున్నారో ఆ నాయకుడిని ఓడించిన నిమిత్తం వాళ్ళందరితో కలిసి పనిచేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మరి 2004 మా నాన్నగారి ఎలక్షన్ నుంచి పిల్లా విజయ్ కుమార్ గారితో మాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన చాలా అనుభవమైన రాజకీయ నాయకుడు. అలాగే మరి మా తమ్ముడు విజయ్ ఉన్నాడంటే తనతో కూడా నాకు గత సుమారు ఒక 20 సంవత్సరాల నుంచి మంచి పరిచయాలు ఉన్నాయి. మా ఇద్దరం కలిపి చాలా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. వైసీపీలో కూడా కలిసి పోటాపోటీల కార్యక్రమాలు మేము చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇది విజయనగరం నియోజకవర్గంలో ఒక మంచి మలుపుకి కారణం అవుతుందని చెప్పి, ఇంకా త్వరలో కూడా చాలామంది వైసీపీ నాయకులు పార్టీని వీడబోతారని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నాను. ఇది ఇక్కడ వైసీపీకి ఏవైతే మరి పట్టులు చాలా కష్టమైన రోజులు వస్తున్నాయని చెప్పేసి చెప్పడానికి ఇది నాందిగా ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, వాళ్ళతోటి కలిసి ఇక్కడ ఉన్న స్థానిక నాయకుడిని ఓడించడానికి అహర్నిశలు కష్టపడతామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై టీడీపీ, జై చంద్రబాబు నాయుడు.